సర్వాధికారియు మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానము హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొమ్ము, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడు అయిన యెహోషువ ధైర్యము తెచ్చుకొమ్ము, దేశములోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ప్రియులారా, హగ్గయి గ్రంథం రాయబడిన సమయము సందర్భమును మనము ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ముఖ్యంగా యోధా యెరూషలేము నివాసులు బబులోను చెర నుండి దేవునికి మందిరం కట్టించుటకు మొదటి గుంపు జెరుబ్బాబెలు నాయకత్వంలో బయలుదేరి యెరూషలేములోనికి రావటం మనం చూస్తాం. వారు వచ్చి మందిరపు పునాది వేసి మందిరమును కట్టుటకు ప్రారంభింపగా, వారు ప్రారంభించిన 2 సంవత్సరముల తర్వాత పని కొంతమంది శత్రువుల ద్వారా నిలవరింప చేయబడి ఆగిపోవలసి వస్తుంది. మందిరపు పని ఆగిపోవటం, ప్రజలు దేవునికి దూరం అయిపోయి సోమరులైపోయి మందిరమును గూర్చి దైవ కార్యమును గూర్చి ఏమాత్రం ఆలోచన చేయకుండా తమ కొరకే నివాసాలు కట్టుకొని లోకంలో జీవిస్తున్నటువంటి సమయంలో దేవుడు తన సేవకులైన హగ్గయిని, జకర్యాను వారి దగ్గరకు పంపి మరలా మందిరపు పని కట్టడానికి, మందిరమును నిర్మించటానికి ప్రజలను పురికొల్పిన విధానం మనం ఈ గ్రంథంలో చూడగలుగుతాం. ముఖ్యంగా హగ్గయి వచ్చి వారికి ప్రకటిస్తూ ఇలాగ మాట్లాడుతూ ఉంటాడు. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసి ఎండ్లలో నివసించుట ఇది సమయమా? మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండిను. మీరు భోజనం చేయుచున్నను ఆకలి తీరకున్నది, పానము చేయుచున్నను దాహము తీరకున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగుకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనిను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కనుక యెరూషలేము నివాసులారా, యోధావారులారా గమనించండి. మీరు మీ దేవుని తట్టుకు తిరగండని పిలుపునిస్తున్నాడు. జెరుబ్బాబెలు, యెహోషువ ధైర్యం తెచ్చుకోండి, దేవుడు మీతో కూడా ఉన్నాడు, పని మొదలు పెట్టండి అని హగ్గయి ప్రజలకు పిలుపునివ్వటం మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, దాదాపు వారు మందిరం ప్రారంభించినటువంటి ఆ పని 14 సంవత్సరాలు ఆగిపోతుంది.
ఈ 14 సంవత్సరాలు ప్రజలు దేవునికి దూరమైపోయి సోమరులుగా లోకపరమైన విధానంలోనే జీవిస్తున్న సమయంలో అగ్గయ్యని జకర్యను వారి దగ్గరకు పంపి దేవుడు తన వాక్కులను వారి ద్వారా వివరింపచేసి తన వైపుకు తిరిగేటట్లు మరలా పని ప్రారంభించి ముగించేటట్లు దేవుడు చేయగలిగాడు. ఈ మాటలను మన జీవితంలో కూడా మనం యోచన చేయాలి. మనం మంచి పనులు చేస్తున్నప్పుడు, దైవ కార్యాలను మనం చేస్తున్నప్పుడు అభ్యంతర పెట్టేవారు, ఆటంకపరిచేవారు, నిరుత్సాహపరిచేవారు మన జీవితాల్లో కూడా ఎదురవుతారు. ఇంకంత మాత్రమే కాదు, మన వ్యక్తిగత జీవితాల్లో కూడా మన మంచి భక్తిని అనుసరిస్తున్నప్పుడు, దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నప్పుడు మనల్ని ఎగతాళి చేసి నిరుత్సాహపరిచేవారు కూడా ప్రస్తుత దినాల్లో లేకపోలేదు. అటువంటి పరిస్థితులు గుంట ఒకవేళ మనం వెళ్తున్నప్పుడు ఏటిని బట్టి మనం కృంగిపోక మనం ముందుకే కొనసాగేటటువంటి వారుగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు మనకు తోడుగా ఉండేవాడు. ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించేవాడే ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు వింటున్నటువంటి మనము ఒకసారి ఆలోచన చేయగలిగినటువంటి వారుగా ఉందాం. ఈరోజు నీ విశ్వాస ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు ఏం చేయాలని తీర్మానించుకున్నావో, ఎలాగ జీవించాలని తీర్మానించుకున్నావో, లేకపోతే ఎటువంటి కార్యాలు చేయాలని తీర్మానించుకొని వాళ్ళు అభ్యంతరపరిచారు, వీళ్ళు అభ్యంతర పెట్టారు, ఆటంకపరిచారని ఒకవేళ నువ్వు ఆగిపోయిన స్థితిలో ఉంటే, నువ్వెక్కడ ఆగిపోయావో మరలా నువ్వు తిరిగి ప్రారంభించాలి. ఎందుకంటే దేవుడు నీతో కూడా ఉన్నాడు. ఆయన నీ పక్షాన ఉన్నాడు. ఆయన ఆత్మ మన మధ్యనే ఉన్నది అనే సంగతి మనం మర్చిపోకూడదు. కనుక నీ భవిష్యత్తు విషయంలో కూడా నా వల్ల కాదేమో, నేను చేరుకోలేనేమో, నేను చేయలేనేమో అని నీ జీవితాన్ని గూర్చిన భవిష్యత్తు విషయాల్లో కూడా నువ్వు కృంగిపోయి ఆగిపోయి ఉంటే నువ్వు తిరిగి మరలా లేవాలి. నువ్వు తిరిగి మరలా మొదలు పెట్టాలి. దేవుడు నీతో కూడా ఉన్నాడు. మనుషులు, లోకం అభ్యంతర పెట్టవచ్చు, ఆటంకపరచవచ్చు, కానీ మన దేవుడు మనకు తోడుగా ఉండేవాడు. ఆయన ఎన్నడూ మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మీరు యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదివితే, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఎంత అద్భుతమైన మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు. నీవు నా కుమారుడువు, నీవు నా కుమార్తెవు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నీకు తోడై ఉంటాను, నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేస్తాను, నిన్ను ఆదుకుంటాను, నిన్ను ధైర్యపరుస్తాను, నిన్ను బలపరుస్తాను. ఎంత గొప్ప మాటలు దేవుడు తెలియజేస్తున్నాడో చూడండి. ఇంతగా మనకు తోడుగా ఉంటానని అభయం ఇస్తున్న దేవుని మాటలు మనం లక్ష్యముంచి ఆయన మీద ఆధారపడి మనకెదురవుతున్న అభ్యంతరాలను, ఆటంకాలను అధిగమించుకుంటూ ముందు కొనసాగుదాం. గొప్ప విజయాలను మన జీవితంలో చవి చూద్దాం. అట్టి కృపను దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవా, గొప్ప కాపరి,
అపారమైన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలయ్యా. ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి నీ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నా. అభ్యంతరాలను బట్టి, ఆటంకాలను బట్టి, వారి వ్యక్తిగత, కుటుంబ, విశ్వాస, భక్తి జీవితాల్లో ఎక్కడైతే ఎవరైతే ఆగిపోయారో మీరు తోడుగా ఉన్నారని, బలపరిచే దేవుడు అని మీ మాటను నమ్మి మరలా తిరిగి ప్రారంభించబడటానికి తగిన సహాయమును దయచేయండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ప్రతి వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రతి అవసరతను మీరు తీరుస్తూ ఈ రోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక.